కరోనా మూడో ముప్పు అక్టోబర్లో ఉధృతంగా ఉంటుంది అంటూ నిపుణుల కమిటీ హెచ్చరిస్తోంది. గత కొంతకాలంగా మూడో ముప్పు గురించి వార్తలు వస్తున్నా అనుకున్న విధంగా వ్యాక్సినేషన్ కాకపోవడంతో పాటు చిన్నారులకు వ్యాక్సినేషన్ మొదలు కాకపోవడంతో డేంజర్ తప్పదు అన్న సంకేతాలు వస్తున్నాయి. హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కరోనా థర్డ్ డేంజర్ పై ప్రధాని మోడీకి నివేదిక సమర్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ మేలో పెద్దలపై కరోనా ఎలా పంజా విసిరిందో అదే తరహాలో చిన్నారులపై జూలు విదిల్చే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరించింది. థర్డ్ వేవ్ ప్రిపేర్డ్నెస్, చిల్డ్రన్ వల్నరబిలిటీ అండ్ రికవరీ అంటూ ప్రధానికి నిపుణులు కమిటీ నివేదిక అందించింది. ప్రస్తుతం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సరిపోవని, చిన్నారులను బలిపీఠంపై ఎక్కించలేమంటూ నివేదికలో నిపుణులు అభిప్రాయపడ్డారు. చిన్నారులకు కరోనా విజృంభిస్తే అందుకు తగ్గ సౌకర్యాలు ఎక్కడున్నాయో చెప్పాలంది. చిన్నారులకు తక్షణం వ్యాక్సిన్ వేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ చిన్నారులు భారీగా కరోనా బారిన పడితే వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్ల పరిస్థితి ఏంటో చెప్పాలి అంది. వైరస్ సోకిన పిల్లల్ని ప్రమాదం బారి నుంచి రక్షించడం ముఖ్యం అంది. కోమార్బిడిటీస్ లక్షణాలున్న చిన్నారులకు తక్షణమే టీకా వేయాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామంటూ కేంద్రం చెప్తున్నప్పటికీ నిపుణులు మాత్రం ఎన్నో అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేశారు. ఇటీవలే జోయిడస్ క్యాడిలా రూపొందించిన జైకో-డి వ్యాక్సిన్కు డీసీజీఐ అనుమతి నేపథ్యంలో తక్షణం టీకాల పంపిణీ మొదలు పెట్టాలంది. ఇక వైద్య సేవలు తగిన విధంగా లేకపోవడం, ఆక్సిజన్ కొరతతో సెకండ్ వేవ్ ఇండియాకు చుక్కలు చూపించింది. అనేక రాష్ట్రాల్లో మరణ మృదంగం మోగింది. అయిన వారు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతుంటే నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఆనాటి కల్లోలో నేటికి కళ్ల ముందే మెదులుతోంది. చనిపోయిన వారి అంత్యక్రియల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన దౌర్భాగ్యాన్ని చూసాం. ఇలాంటి తరుణంలో థర్డ్ వేవ్ వస్తే ఏంటన్న వర్రీ అందరినీ కలిచివేస్తోంది. థర్డ్ వేవ్ విజృంభించి ప్రతి 100 మంది వైరస్ పాజిటివ్ కేసుల్లో 23 మందికి ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే స్కూళ్లను ప్రారంభించిన ఉత్తరాది రాష్ట్రాల్లో చిన్నారుల్లో కేసులు పెరుగుతుండటంతో తల్లిదండ్రుల్లో వణుకు పుడుతోంది. ఇటీవలే ఏపీలో స్కూల్స్ ప్రారంభించడంతో అక్కడ కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కృష్ణా జిల్లా ముదినేపల్లి పెదపాలపర్రులో స్థానిక ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. చిన్నారులు అనారోగ్యంతో ఉండటంతో పరీక్ష నిర్వహించడంతో కేసులు బయటపడ్డాయి. ఇక ఇటు తెలంగాణలోనూ సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో అంతంత మాత్రంగానే వ్యాక్సిన్ల పంపిణీ సాగుతుండటంతో ప్రమాదం ఏ రూపంలో వస్తోందోనన్న బెంగ ఎక్కువవుతోంది. దేశంలో ఇప్పటివరకు 58,25,00,000 డోసులు పంపిణీ చేయగా ఒక్క డోసు తీసుకున్న వారు 45,15,00,000 మందిగా ఉంటే 2 డోసులు తీసుకున్న వారు 13,10,00,000 మందిగా ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 50 లక్షల డోసులు మాత్రమే పంపిణీ జరుగుతుండగా ఆ సంఖ్య 1 కోటికి పైగా పెరగాలంటున్నారు నిపుణులు. వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచకుండా ఇదే తరహాలో పంపిణీ జరిగితే డిసెంబర్ 31 నాటికి కేవలం 34% జనాభాకు మాత్రమే వ్యాక్సిన్లు అందుతాయని, 60% మంది వ్యాక్సిన్ వేయగలిగితేనే డేంజర్ నుంచి బయటపడతామంటూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సో దీనిపైనే ఈ రోజు మనం ప్రైమ్ డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాము. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎప్పటి నుంచి ఉండబోతోంది, దానికి తగ్గట్టుగా మనము ఏ రకంగా సన్నద్ధంగా ఉండాలి, దీనిపైనే ప్రైమ్ డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ రమేష్ గారు, తెలంగాణ డాక్టర్ జేఏసీ చైర్మన్. నమస్తే రమేష్ గారు. డాక్టర్ విజయానంద్ గారు, నియోనాటాలజిస్ట్. నమస్తే విజయానంద్ గారు. అండ్ మనకి జూమ్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు, ఎండోక్రైనాలజిస్ట్. నమస్తే అండి. నమస్తే రోజా, అక్కడ డాక్టర్స్ కి డాక్టర్ విజయానంద్ గారు, డాక్టర్ రమేష్ గారు అండ్ మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఎస్ థ్యాంక్ యూ. సో ముందుగా రమేష్ గారు, కరోనా అంటే ఏంటి, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ కానీ అప్పుడు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నాము, సెకండ్ వేవ్కి అది ఎలాంటి టర్న్ తీసుకొని మనకు అందరికీ ఎలాంటి చుక్కలు చూపించిందో చూసాం. ఇక ఇప్పుడు థర్డ్ వేవ్, ఈ థర్డ్ వేవ్ ఎప్పటి నుంచి మొదలవుతోంది? రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు థర్డ్ వేవ్ రాదు అని నెగ్లెక్ట్గా ఉండక్కన అవసరం లేదు, బట్ కేర్ఫుల్గా ఉండండి అని అంటున్నారు కొంతమంది. అది అక్టోబర్ నుంచి దీని ప్రభావం ఉండబోతుందని కొంతమంది చెప్తున్నారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అంటే ఒరిజినల్గా మనం ఫస్ట్ వేవ్ నుండి సెకండ్ వేవ్ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత ఇంకా కరోనా వెళ్ళిపోయింది, ఇంకా కరోనా రాదు, సెకండ్ వేవ్ వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అనుకున్నాం. సో అంతా నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని చెప్పేసి ముందే మనకి సూచనలు కనబడుతున్నాయి. అన్నీ అంత సీరియస్గా ఎఫెక్ట్ కాదో ఏమో అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్కి వచ్చిన తర్వాత కొంతవరకు వ్యాక్సినేషన్ వేయలేదు. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మీరే చెప్పారు 48 కోట్ల వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిందని. సో సెకండ్ వేవ్లో ఎంతో కొంత వ్యాక్సినేషన్ అయ్యింది. తర్వాత ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ కూడా ఎక్కువ వచ్చింది. తర్వాత ఇప్పుడు
మనకి హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేషెంట్లని మనం హ్యాండిల్ చేయలేని పరిస్థితి. అప్పుడు రెమ్డెసివిరే కానీ, డ్రగ్స్ కానీ, మిగతా ఆక్సిజన్ సప్లైయే కానీ, వెంటిలేటర్సే కానీ, ఇవన్నీ కూడా కొంతవరకు సమకూర్చుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం. ఇప్పుడు ప్రతి 100 బెడెడ్ హాస్పిటల్లో ఖచ్చితంగా ఆక్సిజన్ ప్లాంట్ ఉండాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ చేసింది. సరే సంహో కొంతవరకు అంటే ఇంప్లిమెంటేషన్లకు రాకపోయి ఉండొచ్చు. థర్డ్ వేవ్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి మనం ప్రిపేర్డ్గా ఉండడం మాత్రం చాలా మంచిది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ ఏది నివేదిక ఏదైతున్నదో, DCGI నివేదిక ఏదైతుందో ఆల్రెడీ చెప్పినారు ఏది పిల్లల్లో వస్తుందని చెప్పేసి కొంతవరకు చెప్తా ఉన్నారు. కాబట్టి పిల్లల్లో కూడా మనకి ఇప్పుడు రీసెంట్గా వ్యాక్సిన్ కూడా DCGI అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వ్యాక్సిన్ త్వరితగతన అంటే మేము ప్రతిసారి కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 1 కోటి మందికి కనుక వ్యాక్సిన్ కనుక మనం వేయగలిగితే, అంటే భారతదేశంలో 135 కోట్ల పాపులేషన్లో 48 కోట్ల మంది పాపులేషన్కే మనం వ్యాక్సిన్ వేసినాం అంటే దాదాపు 18 నుండి 20% మధ్యలో వేసినాం, అది కూడా ఫస్ట్ డోస్. కాబట్టి ఇప్పుడు మనం అండ్ ఇప్పుడు ఇంకొక దీంట్లో ఏంటంటే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ వేయించుకున్న వాళ్ళకు కూడా నెక్స్ట్ వచ్చేటువంటి థర్డ్ వేవ్ అది మ్యూటెంట్ అయ్యి ఏ రకంగా ఉంటుందో, మనం తీసుకున్న వ్యాక్సిన్ ఎఫికసీ దానికి ఉంటుందా ఉండదా అనేది కూడా చాలా మంది డెఫినెట్గా అండి. అందుకనే మనకి ఎంతవరకు అంటే మనకు కాపాడుతుంది అని చెప్పేసి దానికన్నా మనం వ్యాక్సిన్ నిజంగా వేసుకోవడం బెటర్ కదా. అంటే వ్యాక్సిన్ నిజంగా సప్లై చేయడం. ఇందాకనే కిషన్ రెడ్డి గారు కూడా సెంట్రల్గా మినిస్టర్ కూడా చెప్పాడు 1 కోటి మంది మనం డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తామని కాదు. మేము అడిగేది ఏంటంటే డిసెంబర్ వరకు ఒక రోజుకి 1 కోటి మందికి కనుక వ్యాక్సిన్ కనుక వేయగలిగితే మనం దాదాపు 40 to 50% రేంజ్కి వెళ్ళిపోతాం. మనం ఆ 50% కనుక మనం రీచ్ అయితే కనీసం మనం మోర్టాలిటీ అనేది తగ్గించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి అంటున్నాం. తర్వాత మొదట్లో మేము ప్రతిసారి కూడా డిబేట్లలో కానీ లేకపోతే మీడియాలో కానీ ప్రతిసారి ఏం చెప్తున్నాం అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో కోవాక్సిన్, కోవిషీల్డ్ 2 మాత్రమే ఇప్పటికి కూడా ఎఫెక్టివ్గా ఇవ్వగలుగుతున్నాం. మిగతా వ్యాక్సిన్లు అన్నీ కూడా DCGI అప్రూవల్ ఇచ్చినా లేకపోతే వ్యాక్సిన్ ఉందా లేదా అనేది ఎవరికి తెలియనటువంటి సందర్భం. అంటే తక్కువ మందికి వేయగలుగుతున్నాం. కాబట్టి మనం ఈ వ్యాక్సిన్లు అన్నీ కూడా అంటే మన ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వ్యాక్సిన్లు మోడర్నా కానీ లేకపోతే ఫైజర్ కానీ అన్ని వ్యాక్సిన్లు తీసుకురావాలని అడిగినాం. ఈరోజు పిల్లలకు ఎఫెక్ట్ అవుతుందనే మనం చిల్డ్రన్స్కి ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ DCGI అప్రూవల్ ఇచ్చింది. అది మనకి ఫస్ట్ నుండే అవైలబుల్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. మేజర్గా ఏంటంటే వెంటనే మనం చిల్డ్రన్స్లో 12 to 18 years ఆఫ్ ఏజ్కే మనం ఇప్పుడు కూడా అప్రూవల్ ఇస్తున్నాం. పిల్లలకంటే ఇప్పుడు మళ్ళీ 12 years బిలో పిల్లలకి మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇంకొకటి ఏంటంటే 12 years బిలో వాళ్ళకి ఇప్పుడే అవసరం లేదు వ్యాక్సిన్ కూడా, బికాజ్ ట్రయల్స్ కంప్లీట్ కాలేదు. అవసరం లేదు అనడానికి క్వశ్చనే లేదు. కానీ ట్రయల్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి మనం ఇవ్వడానికి వీల్లేదు. 12 to 18 years ఆఫ్ ఏజ్ అన్న కనీసం మనం ముందు వరుసలో తొందరగా అంటే ఎమర్జెన్సీగా ఇచ్చేస్తే మనం అక్టోబర్లో థర్డ్ వేవ్ వస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి కొంత ప్రొటెక్షన్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే పిల్లలకి ఎఫెక్ట్ వచ్చేదానికన్నా ఇప్పుడు ఆల్రెడీ మీరే చెప్పారు, సీఎం గారు నిర్ణయం తీసుకున్నాడు ఫస్ట్ నుండి స్కూల్స్ ఓపెన్ అని. సో మేమేమంటున్నాం దానికి మళ్ళీ వద్దాం, స్కూల్స్ ఓపెనింగ్ గురించి మళ్ళీ వద్దాం. సో విజయానంద్ గారు, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఐ మీన్ చిన్న పిల్లలకి ఎప్పటిలోగా ఇప్పుడు జైడస్ డి ఈ వ్యాక్సిన్ అనేది ఎప్పటికీ అందుబాటులోకి వస్తుంది. మనము నిర్భయంగా పిల్లల్ని స్కూల్కి పంపించేటువంటి రోజులు నిజంగా మనం చూస్తామంటారా? అంటే వ్యాక్సిన్కి త్వరితగతిన పర్మిషన్ వచ్చిందండి. కాకపోతే క్షేత్రస్థాయిలో అది ఎప్పుడు పిల్లలకి అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రైవేటు పరంగా చేరుతున్నదని ఇదమిద్దమైనటువంటి తేదీలు అయితే ఖరారు కాలేదు నాకు తెలిసినంత వరకు. అంటే సార్ కెన్ యాడ్ ఆన్ ఇట్ ఆర్ మేడం కెన్ యాడ్ ఆన్ ఇట్. మరి నిర్భయంగా పిల్లల్ని పలానా రోజు మనం స్కూలుకు పంపుతాము అనే రోజు వస్తుందా అంటే నాకు తెలిసి సంవత్సర కాలంలో రాకపోవచ్చు. $1 million క్వశ్చన్. కరెక్ట్. నోబడీ కెన్ ఈవెన్ ఆన్సర్ ఇట్. అంటే ఎవరు కూడా నిస్సందేహంగా నిస్సంకోచంగా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఇది మనం ఈరోజు ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఈ కొత్త వైరస్ ఎప్పుడూ రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఒక కొత్త రూపాన్ని తీసుకొని మనమేమో దాంతో పోటీ పడదామని చూస్తుంటాం. అది తన మనుగడ కోసం తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ వచ్చే కొత్త రూపాలను మనం ఎంతవరకు విజయం సాధిస్తాము, ఎంతవరకు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రెండో వేవ్కి మనం ఇప్పటి పరిస్థితి గమనిస్తే చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ఏంటివయ్యా అంటే, మొదటి వేవ్ తర్వాత జనాల్లో వ్యాక్సిన్ ఎసిటెన్సీ ఉండేది. అంటే రాదులే, మా వరకు వందులే అన్నారు. సెకండ్ వేవ్ తర్వాత ఆ సెకండ్ వేవ్ క్రమంలో మనం చాలామంది వ్యాక్సిన్కి స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పటికి కొంత ప్రపోర్షన్ ఉన్నారు. అలాగే ఈ క్రమంలో చాలామందికి కూడా తెలియకుండా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకానొక స్టడీలో తెలిసింది ఏందయ్యా అంటే, దాదాపు 30-40% పిల్లలకి వచ్చేసిందని కూడా తెలియదు. ఎప్పుడైతే ఆ సిరాలజికల్ టెస్ట్ చేసినప్పుడు అలా ఉన్నారు. కరెక్ట్, తెలియకుండానే ఎంతమంది మనకు భారతదేశంలో ఉందో తెలియదు. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు మనకి అంటే పాజిటివ్స్. అంటే ఈ కారణంగా వ్యాధి తీవ్రత తగ్గొచ్చు ఒకటి. రెండవది ఏంటంటే, మనకు తెలియంది ఈ మారుతున్న వైరస్, మీరు ఇందాక అన్నారు, మారుతున్న వైరస్ని మరి ఇంతకుముందు వరకు వచ్చినటువంటి స్వయంగా ఇన్ఫెక్షన్తో వచ్చిన యాంటీబాడీస్ కానీ వ్యాక్సిన్ ద్వారా వచ్చినటువంటి యాంటీబాడీస్ కానీ ప్రొటెక్ట్ చేస్తాయా? కానీ దానికి సైన్స్ ఏం చెబుతుందయ్యా అంటే, కొంతవరకు డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పటివరకు మనం గమనించిన వ్యాక్సిన్ తీసుకున్న వారిని కనుక గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు తక్కువ, అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చాలా సీరియస్ అయిన వాళ్ళు ఇంకా తక్కువ, చనిపోయిన వాళ్ళు చాలా చాలా తక్కువ. కాబట్టి ఒకటి ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు అంటే, ఈ వ్యాక్సిన్ డెఫినెట్గా మీకు అంటే ఇన్ఫెక్షన్ రాకుండా చేయదు, అది ప్రాథమిక ఉద్దేశం కానే కాదు కూడా. సో తప్పకుండా సీరియస్ డిసీజ్ రాకుండా హాస్పిటల్లో ఒకవేళ రూపాంతరం చెందినా కూడా మిమ్మల్ని సేవ్ చేస్తున్నటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు అయితే ఉన్నాయి. అయితే ఇక పిల్లల విషయానికి వచ్చినట్లయితే మనం ఏం గమనించాం, ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుంటే మొదటి వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ, మొదటి వేవ్లో మేము పిల్లల్ని చూసినప్పుడు ఏం చూసామయ్యా అంటే, ఇంట్లో అమ్మకో నాన్నకో తాతకో ఉంటే పిల్లలకి చెక్ చేస్తే బయటపడింది, పిల్లలు సిమ్టమ్స్ అంత ఎక్కువగా లేదు. అదే రెండో వేవ్కి వచ్చేసరికి మనం పిల్లలు సిమ్టమ్స్తో చూడడం జరిగింది. సో మరి మూడవ అయినా కూడా ఎక్కువ శాతం మంది పిల్లల్లో అది వ్యాధి తీవ్రత ఎక్కువగా లేదు. వచ్చిన కొంతమంది ఐసీయూలో అడ్మిట్ అయ్యారు, అయినా కూడా మీరు ప్రపోర్షనేట్గా చూసుకుంటే ఈవెన్ మోర్టాలిటీ వరల్డ్ వైడ్గా చూసినా కూడా 0.05%, విచ్ ఇస్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మరి ఈ గణాంకాలన్నీ కూడా జనాభా రీత్యా ఓకే, అది నా ఇంట్లో అవుతే నా పిల్లలకు అవుతే, కాబట్టి ట్రిక్కీ. కాబట్టి అందరినీ రక్షించుకునే ప్రయత్నం చేయాలి మనం. ఆ క్రమంలో మరి మీరు స్కూల్స్ రీఓపెన్ నిర్భయంగా పోగలుగుతారా అంటే, నా దృష్టిలో ఇప్పుడున్నటువంటి అంటే కొంతవరకు ఆ భయాందోళన తగ్గింది. అయినా కూడా అందరూ తల్లిదండ్రులు కూడా నిర్భయంగా పిల్లల్ని స్కూల్ పంపించే పరిస్థితి ఉందా అంటే లేదు. మరి మీరు దానికి పరిష్కారం తర్వాత అడుగుతారా, ఇప్పుడు చెప్పమంటే నేను చెప్పాము. లక్ష్మీ లావణ్య గారితో మాట్లాడదాం. లక్ష్మీ లావణ్య గారు, ఇప్పుడు మనం థర్డ్ వేవ్ దానికి ఎలాగ మనం సంసిద్ధం అవ్వాలి, ఆ భయాలు ఏంటి, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ ఇంకొకటి ఇక్కడ మనం మర్చిపోయేది ఏంటంటే, అసలు సెకండ్ వేవ్ కంప్లీట్గా పోయిందా నిజానికి? ఓకే, over to me. Thank you for the question. So second wave పూర్తిగా పోయిందా అంటానికి ఇంకా మనకి దగ్గర అంత డేటా లేదు, కానీ డెఫినెట్లీ సెకండ్ వేవ్ స్టెప్ బై స్టెప్ కిందకి దిగుతుంది. 40,000 కేసెస్ గత వారం క్రితం ఉన్న కేసెస్ ఇప్పుడు 27,000 కి అట్లా రీచ్ అవుతున్నాయి. లెస్ దాన్ 20-30కి వచ్చేస్తే ఇంకా మనం ఆల్మోస్ట్ సెకండ్ వేవ్ పూర్తిగా దిగిపోయినట్టే లెక్క. అయితే అప్రైజ్ లో లేకుండా డౌన్ ఫాల్ లో ఉన్నాం కాబట్టి సెకండ్ వేవ్ తొలగిపోతుందని అనుకోవచ్చు. అయితే థర్డ్ వేవ్ గురించి అప్పుడే మాట్లాడటానికి మనం సిద్ధంగా లేము. ఆఫ్ కోర్స్ గత నెల నుంచి కూడా మనం థర్డ్ వేవ్ గురించి డిస్కషన్స్ డిబేట్స్ చేస్తున్నాం, అప్రమత్త జాగ్రత్తలు చెప్తున్నాం, అన్ని రకాల గైడ్ లైన్స్ కి సిద్ధం అవుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని వేగవంతం చేస్తున్నాం. అయినా సరే థర్డ్ వేవ్ లో ఇంకా మనం లేవని చెప్పుకోవచ్చు గత 10 రోజుల డేటా బట్టి. సో సెకండ్ వేవ్ ఏమో డౌన్ ఫాల్ లో ఉన్నాం. ఈ డౌన్ ఫాల్ పూర్తిగా కింద ఫ్లాట్ అవుతుందా, ఇక్కడ నుంచే మళ్ళీ థర్డ్ వేవ్ టేక్ ఆఫ్ చేస్తుందా, ఆర్ ఈ సెకండ్ వేవ్ ఇలానే ప్లాటూ లాగానే కొనసాగుతూ అదే మాత్రలో 20-25-30,000 కేసెస్ పర్ డే లో జరుగుతూ ఉంటుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది టైమే చెప్తుంది. అయితే ఇప్పుడు మన డిబేట్ లో మెయిన్ క్వశ్చన్, ఈ థర్డ్ వేవ్ ఎక్కువగా పిల్లల్లో చూపిస్తుందా, థర్డ్ వేవ్ పిల్లలకి రిస్క్ ఉందా అని అడుగుతున్నారు. ఆ పాయింట్ నన్ను తీసుకోమంటే తీసుకుంటాను. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్,
పిల్లలు ఈ కొత్త వేవ్ కి న్యూ రిస్క్ ఫ్యాక్టర్ అయితే కాదు. అంటే ఈ పిల్లలకే ఈ వేవ్ వస్తుంది అనేది ఒక అపోహ, ఒక మిస్కన్సెప్షన్. అది ఒక జాగ్రత్తగా మనం అందరం కూడా పిల్లల మీద ధ్యాస పెట్టడం, వాళ్ళకి రెడీ అవ్వటం అనేది మంచి పద్ధతే. కానీ పిల్లలకే థర్డ్ వేవ్ వస్తుంది అనేది తప్పు. ఎందుకంటే సెకండ్ వేవ్ ఆల్రెడీ డెల్టా వేవ్ ఏదైతే డెల్టా వేరియంట్ తో వచ్చిన సెకండ్ వేవ్ లో మనం చేసిన సీరో సర్వే ప్రివిలెన్స్ ఏదైతే ఉందో ఐసిఎంఆర్ ద్వారా చేసిన 4th సర్వేలో 60 to 75% పీపుల్ అందరికీ కూడా యాంటీబాడీస్ ఉన్నాయి. అది ఈక్వల్ గా పిల్లల్లో అడల్ట్స్ ఈక్వల్ గా ఉంది. సో అంటే పిల్లలకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయింది. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చేసిన స్టడీస్ లో చైల్డ్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, చైల్డ్ టు అడల్ట్, పిల్లల నుంచి పెద్దవాళ్ళకి, పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి, పిల్లల నుంచి పిల్లలకి ఉన్న ట్రాన్స్మిసిబిలిటీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా ఉంటాయంట. సో తక్కువగా, లీస్ట్ ట్రాన్స్మిసిబుల్. ఎందుకంటే పిల్లల్లో ఒక రకమైన ACE2 రిసెప్టర్స్ ఏదైతే లంగ్ సర్ఫేస్ మీద ఉంటాయో, దేని ద్వారా అయితే వైరస్ లోపలికి ఎంట్రీ చెందుతుందో అవి తక్కువగా ఉంటాయి, లోపిస్తాయి చిన్నపిల్లలు. అందుకని ఈ వైరస్ లోపలికి ఎంట్రీ అనేది కొంచెం తక్కువగా జరుగుతుంది. అది కాక లేటెస్ట్ గా August 2021 ఈ నెలలోనే లాన్సెట్ పబ్లికేషన్ లో వచ్చిన డేటా బట్టి ఏం తెలుస్తుందంటే, పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు అంత ప్రాణదాయకంగా లేదు, అంత సివియరిటీగా లేదు, అంత మరణ సంఖ్య కూడా తక్కువగా ఉంది. అంటే మైల్డ్ గా వచ్చి పోయింది పిల్లలందరికీ కూడా. చాలా తక్కువ మంది పిల్లలు ఎవరైతే హై రిస్క్ ఉన్నారో వాళ్ళ మామూలుగానే హెల్త్, ఒబిసిటీ కావచ్చు, ఆస్మా, బ్రాంకియల్ ఆస్మా, బ్రాంకైటిస్, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్, డయాబెటిస్, అడ్రినల్ ఫెయిల్యూర్, ఇంకా చాలా చాలా రకరకాల గ్రోత్ డిజార్డర్స్, వాళ్ళలో కొన్ని క్యాన్సర్స్, ఇన్ఫెక్షన్స్, కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ వల్ల వాళ్ళు హై రిస్క్ కేటగిరీకి చెందిన పిల్లలకి చాలా రిస్కీగా వాళ్ళు డెత్స్ కానీ సివియర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నాయి. కానీ మామూలు నార్మల్ పిల్లలకి మాత్రం న్యాచురల్ గా మాత్రం ఇన్ఫెక్షన్ అంత గొప్పగా సోకించలేదండి. ఎందుకనంటే ఇప్పుడు ఎటువంటి వైరస్ కూడా మన బాడీలో లోపలికి రెప్లికేట్ అవుతూ ఉండగా మన బాడీలో ఇంటర్ఫెరాన్ అనేది ఒక యాంటీ వైరస్ పదార్థం తయారవుతుంది, ఒక ఆటో ఇమ్యూనిటీని సేవ్ చేయడానికి. అటువంటిది పిల్లలు. కానీ లక్ష్మి గారు, సెకండ్ వేవ్ లో చూస్తే చాలా మంది యూత్, అంటే వాళ్ళ వయసుకు సంబంధం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి డిసీజెస్ తో సంబంధం లేకుండా ఒక ఆట ఆడేసుకుంది కరోనా, ఎవరికైతే అటాక్ అయిందో. బట్ ఇప్పుడు పిల్లల్లో కూడా అలాంటిది మనం చూడము అన్నటువంటి గ్యారంటీ ఏంటి? అంటే ఇప్పుడున్న డెల్టా వేరియంట్ తో ఉన్న డేటా, మన దగ్గర ఇప్పటి వరకు చేసిన డేటా బట్టి మనం చెప్పే విధానం ఇది. అంటే పిల్లల్లో ట్రాన్స్మిసిబిలిటీ తక్కువ, పిల్లల్లో విరులెన్స్ తక్కువ. ఆల్రెడీ ఉన్న వేరియంట్స్ మీద చేసిన స్టడీస్ తో వచ్చిన మనం లేటెస్ట్ గా మాట్లాడుకుంటూ నేను చెప్పిన రెండు విషయాలు కూడా 2 స్టడీస్ ని నేను చెప్తున్నాను. లాన్సెట్ లో లేటెస్ట్ గా పబ్లికేషన్ వచ్చింది. అందులో హై బేజల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రిసెప్టర్స్, కొన్ని స్పెషల్ రిసెప్టర్స్ MDA5 అని, RIG1 అని, ఈ రిసెప్టర్స్ ఉండటంతో ఈ పిల్లలకి ఈ స్పెసిఫిక్ సబ్సెట్ ఆఫ్ సైటోటాక్సిక్ CD8 సెల్స్ మెమరీ ఫినోటైప్ బాగా డెవలప్ అయి ఉంటుందంట. అందుకనే వాళ్ళలో ఇంటర్ఫెరాన్స్ క్విక్ గా రెస్పాన్స్ వస్తాయి కాబట్టి ఈ వైరస్ ని ఎదుర్కోగలిగే శక్తి ఉంది. SARS-CoV-2 లో అందుకని పిల్లలు ఎక్కువ ప్రొటెక్ట్ అయ్యారని ఆ బయోకెమికల్ ఫ్యాక్టర్స్ బట్టి నిర్ధారించిన రిపోర్ట్స్ ఇవి. సో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎందుకు మనం పిల్లలు సేఫ్టీ ఉండొచ్చు అనేది మనం లేటెస్ట్ గా అప్డేట్స్ చూడాలి. కాకపోతే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు డెల్టా వేరియంట్ లో AY1, AY2, AY3 ఏదైతే ఉన్నాయో, AY1 అనేది స్పైక్ ప్రోటీన్ మీద ఉన్న మ్యూటేషన్స్ జరిగినాయి. అందులో AY2, 3 ఏమో ORF1 ఆల్ఫా అండ్ ORF1 బీటా లోపల న్యూక్లియో స్పెసిఫిక్ ప్రోటీన్ లోపల వెళ్ళిన తర్వాత అది రెప్లికేట్ అవడానికి కావాల్సిన మ్యూటేషన్స్ అన్నమాట. సో ఇటువంటి కొత్త మ్యూటేషన్స్ ఇంకా మన దేశంలో ఉత్పత్తి అయ్యి అవి మళ్ళీ అందరికీ కూడా ఈక్వల్ గా విరులెన్స్ చేస్తూ, అందులో నాన్ వ్యాక్సినేటెడ్ పాపులేషన్ పిల్లలు గనక పిల్లలకి ఎక్కువ రిస్క్ అయ్యి ఆ పిల్లలందరూ కూడా చాలా మంది ఎక్కువగా సిక్ అవుతూ స్కూల్కి వెళ్ళిన పక్షంలో వాళ్ళందరూ మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బర్డెన్ పెరిగి ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా చితికిపోయి నలిగిపోయి చాలా కంగారైన పరిస్థితి వచ్చే అవకాశం డెఫినెట్ గా ఎప్పుడు ఉంటుంది. అది ఒక ఎక్స్ట్రీమ్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్ ఆఫ్ ద వైరస్. ఎందుకంటే వైరస్ ఎప్పుడు మారుతూ ఉంటుంది. మనం రెడీనెస్ ఇప్పుడు హఠాత్తుగా ఒక నెలలోనే October 1st కల్లా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1,00,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం రెడీ కావాలి. అలా 2-3 నెలల్లో రెడీ అవుతామా? అవలేము. సో అవలేని పక్షంలో మనం కంగారు చెంది ఇలా ఒక ఎక్స్ట్రీమ్ అనేది ఒక మైండ్ లో ఎప్పుడు ఉండాలి. దాని గురించే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, మాస్క్ తీసుకోవాలి, పెట్టుకోవాలి, అందరూ కూడా 2 డోసులు వ్యాక్సిన్ తీసుకోవాలి అనేది కరెక్టే. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పిల్లలకే థర్డ్ వేవ్ వస్తుంది అనేది అది ఒక మిస్కన్సెప్షన్.
అది మిస్ఇన్ఫర్మేషన్. అండ్ లక్ష్మి గారు ఇంకొక విషయం ఏంటంటే జైకోవ్ డి అనేటువంటి ఈ వ్యాక్సిన్ అది DCGI అనుమతి పొందింది. అంటే ఇంత త్వరగా అనుమతి రావడం ఒక పక్క మనం ఆనందించదగినటువంటి విషయం అయినప్పటికీ కూడాను, బట్ ట్రయల్స్ అనేవి కరెక్ట్ గా జరిగాయా? అవి పిల్లలకి ఇవ్వడం వల్ల ఆ ఎఫికసీ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చాలా మంది పేరెంట్స్ లో ఉన్నటువంటి డౌట్. ఎస్, అయితే ఇది జైకోవ్ డి అంటే ఇది వరల్డ్స్ ఫస్ట్ DNA బేస్డ్ వ్యాక్సిన్ అన్నమాట. ఇది చిల్డ్రన్ లో మోర్ దెన్ 12 years చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ పాపులేషన్ లో 28,000 సబ్జెక్ట్స్ లో స్టడీ చేశారు ఇండియా వైడ్ గా. సో ఇందులో కిడ్స్ అడల్ట్స్ ఈక్వల్ గా స్టడీ చేశారు. పైగా ఈ వ్యాక్సిన్ స్టడీ చేసింది ఎప్పుడంటే మార్చ్ నుంచి జూలై వరకు. అదే టైంలో మన దేశంలో డెల్టా వేరియంట్ తో సెకండ్ వేవ్ తో చాలా బాధపడుతున్నాం మనం. సో అప్పుడున్న ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా డెల్టా. ఇది ఇంత డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిన ఆ సెకండ్ వేవ్ టైంలో కూడా చేసిన లార్జెస్ట్ వ్యాక్సినేషన్ ట్రయల్ అయింది ఇప్పుడు. ఇది 3 doses గా 28 days గ్యాప్ లో ఇవ్వాలి. పైగా ఇదేదో కొత్త ఫార్మా జెట్ టెక్నిక్, నీడిల్లెస్ టెక్నిక్ తో తయారు చేశారు. సో దీంతో ఏంటంటే ప్లాస్మిడ్ ఒక డైరెక్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద DNA సీక్వెన్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ఎ కైండ్ ఫస్ట్ DNA వ్యాక్సిన్ అన్నమాట. సో DNA సీక్వెన్స్ ఏం చేస్తుందంటే ఆ యాంటీజెన్ ని ఎన్కోడ్ చేస్తుంది. ఎన్కోడ్ చేసి లోపల నుంచి మనకి ఇమ్యూనిటీ రెస్పాన్స్ వచ్చేలాగా. సో దీంతో బోత్ B cell అండ్ T cell ఇమ్యూనిటీ ఉత్పత్తి అవుతాయి బాడీలో. సో దీంతో చాలా మంచి ఇమ్యూనిటీ వస్తుంది, లాంగ్ లాస్టింగ్ ఇమ్యూనిటీ వస్తుంది. అది కాక దీంట్లో మళ్ళీ ఇంకొక ఇది లార్జ్ స్కేల్ లో కూడా తయారు చేయగలుగుతారు. ఒక 5 కోట్ల డోసెస్ బై నెక్స్ట్ మంత్ రెడీ చేయగలుగుతామని, ఓ 10-15 కోట్ల వ్యాక్సిన్ డోసెస్ సంవత్సరానికి మనం రెడీ చేయగలుగుతామని అనుకుంటున్నారు. సో ఇందులో ఇంప్రూవ్డ్ వ్యాక్సిన్ స్టెబిలిటీ ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే B cell T cell రెండు ఇన్వాల్వ్ అయినాయి. పైగా ఇది డెల్టా వేరియంట్ మన దేశంలో వ్యాప్తిగా ఉన్నప్పుడు చేసిన స్టడీస్ తో వచ్చిన 67% ఎఫికసీ. 3 doses ప్లాస్మా ఫార్మా జెట్ థెరపీతో ఇస్తారనమాట. సో ఇది ఒక కొత్త ప్రణాళిక. ప్లస్ కిడ్స్ లో కూడా చేశారు లార్జెస్ట్ ట్రయల్ 28,000 సబ్జెక్ట్స్ లో. కానీ ఇది పియర్ రివ్యూడ్ జర్నల్స్ లో ఇంకా పూర్తిగా మన పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. సో దీని మీద క్రిటిసిజం కానీ, రైటప్స్ కానీ, పియర్ రివ్యూ కానీ జరగలేదు కనుక మనం ఇంకా వెయిట్ చేస్తున్నాం. అది కాకుండా ఇది కూడా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ తో బయటకు వచ్చిన వ్యాక్సిన్ అన్నమాట. పూర్తి స్థాయిలో DCGI ఫుల్ అప్రూవల్, ఇప్పుడు USFDA అప్రూవల్ అంటారు, అక్కడ DCGI ఫుల్ అప్రూవల్ ఇవ్వకుండా EUA అప్రూవల్ ఇచ్చింది. సో త్వరగానే డెవలప్ చేశారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడున్న వ్యాక్సిన్స్ అన్ని కూడా mRNA వ్యాక్సిన్ అవనివ్వండి, ప్లాస్మా ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్, ఇప్పుడు నోవావాక్స్ అనేది ఉంది. నోవావాక్స్ ని USFDA అప్రూవ్ చేయలా, ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ కూడా లేదు. కానీ ఫిలిప్పీన్స్ లో, ఇండోనేషియాలో, ఇండియాలో అప్రూవ్ చేసాం. మనం చేసి దాని మీద టెస్ట్ స్టడీస్ చేస్తున్నాం ఇప్పుడు, phase 3 స్టడీస్. అవి పిల్లల్లో కూడా చేస్తున్నాం. సో చేసినాక అది ప్రోటీన్ బేస్డ్ ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్ అవుతుంది. సో ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా మన ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే, కోవిడ్ ఇన్ఫెక్షన్ మన ప్రపంచవ్యాప్తిగా ఇంతమందిని ఇంత బాధితులుగా, సెకండ్ ఆల్రెడీ మంచి స్టాక్ ఫైలింగ్ ఉన్న అగ్రదేశాలలో కూడా 50% మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్న వ్యాక్సిన్ హెసిటెన్సీ, యాంటీ వ్యాక్సర్స్ అనే పాపులేషన్ కి థర్డ్ వేవ్, ఇప్పుడు సబ్సిక్వెంట్ 4th వేవ్ వాళ్ళకి డెల్టా వేరియంట్ తో వాళ్ళందరినీ చాలా బాధ పెడుతున్నారు. సో అటువంటిది ఈ వైరస్ అగ్రదేశాలు కాదు, అండర్ డెవలప్డ్ నేషన్స్ వ్యాక్సిన్స్ ఉన్న చోట లేని చోట కూడా చాలా పరిస్థితిలో మనం ఉన్నాం కనుక, సో మనకు ఉన్న ప్రతి పాయింట్ ని కూడా మనం యూజ్ చేసుకోగలుగుతాం. అంటే మనకున్న అన్ని వ్యాక్సిన్స్ ని ఇప్పుడు మన దేశంలో 5 వ్యాక్సిన్స్ ఉన్నాయి, 6వ వ్యాక్సిన్ జైకోవ్ డి అవుతుంది. ఇది ఒక స్పెషల్ వ్యాక్సిన్. దీని మీద వ్యాక్సిన్ హెసిటెన్సీ లేకుండా పిల్లలకి కూడా ఈ వ్యాక్సిన్ అందించే పనిలో మనం ఉండాలి. హెసిటెన్సీ తీసేయడానికే మన మీడియా అండ్ గుడ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ డొమైన్ లో మనం అందరం కూడా వర్క్ చేస్తూ ముందుకు. ఎగ్జాక్ట్లీ లక్ష్మి గారు. సో రమేష్ గారు, ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి. మన పక్కన తెలుగు రాష్ట్రం అక్కడ కూడా ఓపెన్ అయ్యాయి. కరోనా కేసెస్ కూడా చూస్తూనే ఉన్నాం మనం, పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ September 1st నుంచి అని చెప్తున్నారు. సో పిల్లలు ఏ రకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ పాండమిక్ బిహేవియర్ని ఎలా వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి అనేది మాట్లాడదాం. రమేష్ గారు, కరోనా థర్డ్ వేవ్ చిన్నారులకే ఎక్కువగా ఎఫెక్ట్ ఉండబోతోంది అనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే స్కూల్స్ రీఓపెన్ చేశాయి. అండ్ మన తెలుగు రాష్ట్రంలో కూడా మనం ఇందాక చెప్పాను నేను, ఆల్మోస్ట్ 10 to 20 కేసెస్ కూడా అక్కడ వచ్చాయి అని. ఇప్పుడు September 1st నుంచి మన దగ్గర ఓపెన్ అవుతున్నాయి. అది కూడా KG to PG వరకు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు కానీ, ఇటు స్కూల్స్ మేనేజ్మెంట్స్ కానీ? దీనికన్నా ముందు చిన్న విషయం, అంత ముందు ఏదైతుందో మనకి డెల్టా ప్లస్ వేవ్ ఏదైతున్నదో, ఇప్పుడు వేరియంట్ ఏదైతున్నదో, ఈ థర్డ్ వేవ్లో మొత్తం టోటల్గా అంటే ఇప్పుడు థర్డ్ వేవ్కి డెల్టా ప్లస్ వేరియంట్ ఏదైతున్నదో అదే కంప్లీట్గా వస్తుందని అనుకో. ఎందుకంటే సీరో సర్వేలెన్స్ సర్వేలో ఆల్రెడీ చాలా మీగర్ కేసులు మనం రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకటి. రెండోది
మేడం గారు చెప్పినట్టు కేసుల సంఖ్య ఏదైతున్నదో 30,000 నుండి 25,000 ఏదైతుందో అది ఎందుకు పడిపోవట్లేదు అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఇంతకుముందు ఉన్నటువంటి కరోనా ప్రివెంటివ్గా మనం లాక్డౌన్స్ విధించడమే కానీ తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం ఇళ్లలోనే ఉండడం కానీ అలాంటి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అక్కడ ఎఫెక్ట్ కాని ఏరియాలో మాత్రమే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ కంటిన్యూ అవుతా ఉంది. రెండో విషయం. మూడో విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి జాతీయ విపత్తు సంస్థ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదిక ఏం చెప్తుందంటే మేజర్గా ఫస్ట్ థింగ్ మనం కూడా ఇప్పుడు శ్రీనివాసరావు గారు మా డైరెక్టర్ కూడా చెప్పింది ఏంటంటే మనం స్కూల్స్ రీఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టీచర్స్, తర్వాత పేరెంట్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి పిల్లలకి వ్యాక్సిన్ చేయాలనేది ఒక ఆస్పెక్ట్. దాన్ని ప్రివెంటివ్గా తీసుకోవడానికి నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి చెప్తున్నాం. డిటెన్షన్ పిల్లలు ఎవరైతున్నారో, డిటెన్షన్ అంటే ఇప్పుడు స్లమ్స్ ఏరియాలో అంటే స్కూల్స్ పంపియని పిల్లలు ఎవరైతున్నారో ఆ స్కూలు పంపియని పిల్లలు మాస్ ఏరియాలో ఉండేవాళ్ళు స్లమ్స్లో ఉండే వాళ్ళకి ఏమంటున్నారు. తర్వాత ఎక్కడైతే ఆర్ఫన్స్ స్కూల్స్ ఏవైతున్నాయో ఆర్ఫన్స్ ఏరియాలో ఉండే పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళు కూడా డైరెక్ట్ స్కూల్కి వెళ్ళరు కాబట్టి వాళ్ళను టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్స్ అంటే వెంటనే వ్యాక్సినేషన్ తీసుకోవడం కానీ టేక్ కేర్ చేయమని. తర్వాత ఈ జువెనైల్ హోమ్స్లో ఉన్న ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని టాప్ ప్రయారిటీ కింద తీసుకొని ఇప్పుడు వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాలి. వ్యాక్సిన్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రివెంటివ్ మెజర్ చెప్పాలి, వాళ్ళకి ఏది కరోనా వస్తే ఇట్లా తొందరగా మనం హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పాలి, లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళకైనా ఎవరికి ఇవ్వాలన్నా కూడా ప్రాసెస్ అనేది ముందు బిగిన్ అవ్వాలి. సో బిగిన్ అవ్వాలి. ఆ బిగిన్ అవుతుంది అనేది కదా అది అందరికీ క్వశ్చన్ మార్క్. అందుకనే మరి తెలంగాణ ప్రభుత్వానికి అంటే మనం ఇప్పుడే చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నుండి స్కూల్స్ అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ వ్యాక్సిన్ కూడా వస్తుంది అని చెప్పేసి మనం నమ్ముదాం. ఎందుకంటే వ్యాక్సిన్ కూడా ఆల్రెడీ డీసీజీఐ అప్రూవల్ ఇచ్చింది, ఎవ్రీథింగ్ రెడీగా ఉంది కాబట్టి ఏమైనా వ్యాక్సిన్ వస్తే బెటర్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఎస్. అండ్ పాండమిక్ బిహేవియర్ని ఎలా అలవాటు చేసుకోవాలి పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నటువంటి వాళ్ళు? సో డెఫినెట్గా ఇప్పుడు మనకి సెకండ్ వేవ్లో అందుకనే ప్రతిసారి కూడా మేడం చెప్పినారు, సార్ చెప్పిన ఎవరు చెప్పినా కూడా మనం ఫస్ట్ వేవ్లో తీసుకున్న సెకండ్ వేవ్లో తీసుకున్న చిల్డ్రన్స్కి స్పెషల్గా ఎఫెక్ట్ అనేది ఉండదండి. మేజర్గా అడల్ట్స్కి ఎంత అయితే ఎఫెక్ట్ అవుతుందో చిల్డ్రన్స్ కూడా అదే విధంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు పాజిటివ్ వస్తే పిల్లలకు కూడా ఇంటికి పోయిన తర్వాత పాజిటివ్ వస్తుంది, అంతేకాని పిల్లలకి స్పెషల్గా ఎఫెక్ట్ అయ్యేది అయితే ఏముండదు. ఇదంతా కూడా ప్రచారం మాత్రమే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. తర్వాత ఇప్పుడు పిల్లలకు రాకపోవడానికి కూడా డిఫరెంట్ రీజన్స్ కూడా చెప్పారు. రిసెప్టార్స్ తక్కువ ఉండడం కానీ, ఇమ్యూనిటీ ఎక్కువ ఉండడం కానీ, తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి సెకండ్ వేవ్లో ఏదైతే కాంప్లికేషన్స్ రాలేదో పిల్లలకి సేమ్ అదే పిల్లలకి ప్రొటెక్టివ్ మెజర్ ఉంటుంది. ఏ వేరియంట్ వచ్చినా కూడా డెఫినెట్గా సెక్టర్ వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి అది ఎక్కువగా ఇంపాక్ట్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు. సో ఇప్పుడు పిల్లలు, పేరెంట్స్ వీళ్ళు నిజంగా అంటే స్కూల్స్ రీఓపెన్ చేస్తే ఖచ్చితంగా పంపించాల్సిన ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా సో ఇన్ని రోజులు నిజంగా పిల్లలు కూడా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఇదైపోయి చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా చాలామంది ఎప్పుడెప్పుడా స్కూల్స్కి వెళ్దామా అని. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు? అయితే ఇప్పుడు పాఠశాల చదువు, ఎడ్యుకేషన్ అనేది పాఠశాలలోనే జరగదు, బయట కూడా జరుగుతుంది. ఈ పాఠశాల చదువులో పుస్తకాల ద్వారానే నేర్చుకునేది ఉందా? లేదు, చాలా ఉంది. చదువు చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే ఆ సామాజిక చదువు ఈ పిల్లలు మర్చిపోయారు కొద్ది రోజులు. అయితే ఇక్కడ ఒక 2 విషయాలు చెప్పాలి. ఒకటి, ఈ చదువు నేర్చుకునే క్రమంలో మరి అందరికీ ఏకరీతిలో ఒకే విధంగా చదువు దొరుకుతుందా ఈ దేశంలో అంటే దొరకట్లేదు. ఇందాక సార్ అన్నారు. అయితే ఇక్కడ రెండు వర్గాలు, ఒకటేమో ఆన్లైన్ యాక్సెస్ ఉండి ఆన్లైన్ ద్వారా చదువు నేర్చుకోగలిగిన వసతులు సదుపాయాలు ఉన్న ఒక వర్గం అయితే, అటువంటి లేని వాళ్ళు అండర్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళు ఇంకొక వర్గం. కానీ తప్పనిసరిగా సామూహికంగా ఉండాల్సినటువంటి పిల్లలది ఇంకొక వర్గం, లైక్ జువెనైల్ హోమ్స్ కానివ్వండి, అనాథాశ్రయాలు కానీ అవన్నీ కూడా. మనం ఒకటిగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పిల్లలని స్కూలు పంపడానికి ఎవరైతే ఆన్లైన్ సదుపాయాలు వసతులు ఉన్నవాళ్ళు స్కూల్ పంపించేవాడిని ముందు మాట్లాడుకుందాం. దాంట్లో ఇక్కడ ఏం చేయొచ్చాయా అంటే హైబ్రిడ్ మోడ్లో, అంటే
కొద్ది రోజులు ఆన్లైన్, కొద్ది రోజులు ఆఫ్లైన్ తీసుకెళ్ళడం. కానీ ఇందాక సార్ చెప్పారు మేడం గారు, అంటే అందరి అడల్ట్స్కి వ్యాక్సినేషన్ అయ్యిందా? మరి అందరూ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్, అంటే కోవిడ్కి సంబంధించినటువంటి ప్రవర్తన అన్ని రకాల, అంటే ఇందాక అనుకున్నాం మనం విని విసిగిపోయాం ఇప్పటివరకు, మాస్క్ ధరించడం కానీ సోషల్ డిస్టెన్స్ కానీ. మరి పిల్లల విషయంలో సోషల్ డిస్టెన్సింగ్ సాధ్యమా? అసలు కాదు. కానీ దానికి కూడా విధి విధానాలు ఖర్చు. మరి ఎలా సాధ్యం చేయొచ్చు అంటే క్లాసులో 1/3 కానీ హాఫ్ కానీ ఒకరోజు పిలవడం, మండే ఒక సగం మంది పిల్లల్ని, ట్యూస్డే అంటే 1/3, ట్యూస్డే 1/3, అలా దఫాలుగా పిలవం. లేదంటే క్లాసులను కూడా 1 డేనేమో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా చేసుకోవడం. ఇలా రకరకాల విధి విధానాల్లో వాళ్ళకి కొద్దిగా ఆన్లైన్గా, కొద్దిగా ఇటుగా మళ్ళీ పిల్లల్ని పర్యవేక్షించుకోవడం. కాకపోతే ఇందాక మేడం చాలా చక్కగా చెప్పారు, అంటే ట్రాన్స్మిటబిలిటీ ఈజ్ లెస్, దట్ ఈస్ అడ్వాంటేజ్ టు అస్. అండ్ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ఈ పిల్లల్లో ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ లేవు అనుకోవడానికి కూడా లేదు. కాబట్టి అంటే అండ్ అసిమ్టమాటిక్గా ఉండి వాళ్ళు క్యారియర్స్గా కూడా ఉన్నారు. కరెక్ట్ అలా ఉంది. అయితే అక్కడ ఇంకొక డిబేట్ ఉంది, అది మీరు అంటే మరి చర్చకి కుదురుతో లేదో. ఇంకొక డిబేట్ ఏంటంటే పెద్దల్ని రక్షించుకోవడం కోసం పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలా అనే ఒక వర్గం చర్చలు తీసింది. దాని గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ నేనేమనుకుంటానంటే ఒక మధ్య మార్గంగా అటు స్కూల్స్ వద్దు అనడానికి లేదు, ఇటు మొత్తం పొలోమని అందరూ కలిసికట్టుగా పోవాల్సింది లేదు. మధ్య మార్గం దఫల వారీగా అండ్ స్టాగరింగ్ ఆఫ్ ద టైమింగ్ ఆల్సో యూ కెన్ డూ. అంటే టైం కూడా ఒక్కొక్కరికి ఒక్కో టైం, డేలో కూడా మొత్తం 8 గంటలు అక్కర్లేదు, ఒకటేసారి 2 గంటలు 3 గంటలు అలా దఫల వారీగా చేసుకోవడం, అది ఒకటి. అయితే మరి దాంట్లో ఇందాక సార్ ఒక చక్కటి విషయాన్ని విశదీకరించారు. ఏమిటయ్యా అంటే మరి ఈ ఆన్లైన్ సదుపాయాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నా కూడా దాన్ని ఏ రకంగా వాడుకోవాలి, వాళ్ళకి సిగ్నల్ లేకపోవడం, రకరకాల. ఇప్పుడు ఒక నివేదిక వచ్చింది ఒక పేపర్లో, 44% మంది పిల్లలు 2 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి రాయడం చదవడం కూడా రావట్లేదు. మరి అటువంటి వాళ్ళ మీద ఫోకస్ చేయడం, అటువంటి వారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ ఏంటంటే పాఠశాలకి పిల్లలు రాకుండా పాఠశాల పిల్లల దగ్గరికి పోవడం, అంటే మొబైల్ వ్యాన్స్లో తీసుకెళ్ళి వాళ్ళ వీధుల్లో లేదంటే వాళ్ళ చిన్న గ్రామాల్లో అలా ఆ వ్యాక్సినేటెడ్ టీచర్స్ కానీ వ్యాక్సినేటెడ్ అడల్ట్స్ కానీ. ఇక్కడ ఇంకొక విషయం చేయొచ్చు, టీచర్లు అన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా కొంతమంది అడగవచ్చు పెద్దవాళ్ళని టీచింగ్, అంటే చదువు చెప్పడానికి నిజంగా డిగ్రీలే ఉండాల్సిన అవసరం లేదు. సో రకరకాలుగా, సో ఇలా కొత్త వినూత్న విధానాలను కనిపెట్టి అటు ఆ సామాజిక ఆ చదువును కూడా నేర్పించడము, ఇటు అండర్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళని ప్రయారిటీగా తీసుకోవడం చేయడం. అదేవిధంగా ఇప్పుడు జువెనైల్ హోమ్స్లో ఉన్న వాళ్ళు కానీ అనాథాశ్రయంలో కొన్ని దగ్గర ఎలా అవుతుందంటే కొంతమంది స్కూల్కి వెళ్ళి వస్తారు, అలా కాకుండా అక్కడ మొబైల్ వ్యాన్లో మళ్ళీ దఫల వారీగా అందరినీ ఒకే రోజు కాకుండా ఇలా రకరకాలుగా. కాకపోతే దీనికి కానీ చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో చెప్పడం చాలా తేలిక, టీవీలో వచ్చి మనం ఏమైనా మాట్లాడేయచ్చు. కానీ క్షేత్రస్థాయిలో వీటికి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి అని నిపుణులందరూ, అంటే నేను ఎడ్యుకేషనలిస్ట్ కాదు, బట్ నిపుణులందరూ అటు ప్రభుత్వ పరంగా, ఇటు ప్రైవేటు పరంగా, ఇటు ఈ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఒక కూర్చొని మాట్లాడుకొని ఒక విధి విధానాన్ని ఖరారు చేసుకుంటే నా దృష్టిలో పాఠశాలలు ప్రారంభం దఫలవారీగా అవ్వడానికి అవకాశం ఉంది. రైట్, ఓకే. లక్ష్మి గారు, మీరు డే టు డే లైఫ్లో చాలామంది పేరెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. బికాస్ చాలామంది మిమ్మల్ని ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉంటారు, మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రేపు స్కూల్స్ ఓపెన్ అయితే పిల్లలకి ఎలాంటి మేము ఇది ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. డైట్ విషయంలో కావచ్చు, చాలా ఉన్నాయి. సో అలా ఎక్కువ పేరెంట్స్ బయటికి పంపించడానికి ఈ ఆఫ్లైన్ క్లాసెస్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? చాలా మంచి క్వశ్చన్, ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు రోజా. యాక్చువల్ గా అంటే విజయానంద్ గారు చాలా బాగా చెప్పారు, మంచి ఐడియాస్ ఇచ్చారు, డాక్టర్ రమేష్ గారు కూడాను. అయితే దానికి కొంచెం ఎడిషన్ గా మీరు క్లినికల్ పాయింట్ అడిగారు కనుక మాకు వచ్చే డౌట్స్ ఎట్లా వస్తున్నాయంటే రోజా, ఈ మధ్య కాలంలో పిల్లలందరూ కూడా గత 17 నెలల నుంచి ఇంట్లో ఉన్నారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. వీళ్ళందరూ కూడా పాపం ఒబిసిటీ, బోర్డమ్, డిప్రెషన్, యాంగ్జైటీ, కొన్ని రకాల అడిక్షన్స్, ఫుడ్ అడిక్షన్ కావచ్చు, కొందరికి పార్న్ అడిక్షన్, కొందరికి ఆన్లైన్ గ్యాజెట్స్ కి ఎక్కువ యాక్సెస్ ఉండటంతో వాళ్ళు ఒక రకంగా సెల్ఫీలు దిగటం, పంపించుకోవటం, ఎంతసేపు ఆన్లైన్ లో ఉండి అసలు ఎటువంటి యాక్టివిటీస్ కానీ హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోయి మళ్ళీ వాళ్ళని కోపడితే వాళ్ళకి యాంగర్, రేజ్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్. కొందరు హై ఎఫ్లూయెంట్ గ్రూప్స్ లో వాళ్ళకి డబ్బులు బాగా అవైలబిలిటీ ఉన్న వాళ్ళలో సబ్స్టెన్స్ అబ్యూజ్, స్మోకింగ్, ఆల్కహాల్, మళ్ళీ వేరే డ్రంక్ డ్రైవింగ్ కేసెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా, ఇల్సిట్ డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అవటం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా చూస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇదేమవుతుందంటే మన సమాజం అనేది
అన్ని బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు కూడా ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటాం. అందులో ఇప్పుడు మనం చాలా ఇంబ్యాలెన్స్ లో ఉన్నాం. పిల్లల్ని గత 17 నెలల నుంచి ఇంట్లో కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాం. ఈ పిల్లలందరికీ ఒబిసిటీయే కాకుండా ప్రీ డయాబెటీస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, గర్ల్స్ లో మెన్సెస్ రాకపోవటం, ఇంకా వాళ్ళు డిప్రెషన్, యాంగ్జైటీకి గురవటం, వాళ్ళకి ఏం గోల్, ఛాలెంజ్ లేకుండా అయిపోయింది రోజు. అసలు ఎగ్జామ్స్ కానీ, ఒక హోంవర్క్ కానీ, ఒక గ్రూప్ డిస్కషన్ కానీ, ఒక కాంపిటీషన్ కానీ, అందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని కానీ, అప్రిసియేషన్, వాళ్ళు మంచి ఆర్ట్ వేస్తే స్కూల్ టీచర్ కానీ పక్క ఫ్రెండ్స్ కానీ మెచ్చుకుంటారు. ఒక డాన్స్ క్లాస్ కి వెళ్ళి ఒక డాన్స్ ప్రదర్శన ఇస్తే మెచ్చుకుంటారు. ఆర్ ఏదన్నా తప్పు చేస్తే అందరూ కూడా ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో భయం, భక్తి ఉంటాయి. అట్లాంటివి ఏమి లేకుండా వాళ్ళ ఇంట్లో పెరగడంతో వాళ్ళు చాలా రొటీన్ అండ్ మొనాటనస్ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. లేవడం, ల్యాప్టాప్ ముందు పెట్టుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ దీంతో ఏమవుతుందంటే ప్రీ డయాబెటీస్ ఇట్లాంటి రియల్ మెడికల్ ప్రాబ్లమ్స్ ని ఎక్కువగా చూస్తున్నాం. పైగా చిన్నపిల్లల్ని పెంచడానికి పేరెంట్స్ అంతా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టర్ అవుతుంది, ప్రైవేట్ సెక్టర్ అవుతుంది. గవర్నమెంట్ సెక్టర్ అంతా కూడా అది టీచర్స్ డిపెండెంట్ గా రన్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా పేరెంట్ బేసిస్ మీద రన్ అవుతాయి. పేరెంట్ చాయిస్ బట్టే స్కూల్ రన్ అవుతుంది. పేరెంట్స్ కనుక అక్కడ నాన్ వెజ్ ఫుడ్ పెట్టమంటే అంతా గైడ్ లైన్స్ పెడతారు. వెజిటేరియన్ పెట్టమంటే వెజిటేరియన్ పెడతారు. మా పిల్లలు యూనిఫామ్ ఇలా ఉండాలంటే అలా పెడతారు. యూనిఫామ్ తీసేయండి అంటే తీసేస్తారు. ప్రైవేట్ స్కూల్లో పేరెంట్స్ రన్ చేస్తారు గైడ్ లైన్స్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ రన్ చేస్తారు. సో మనం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనకి ఎక్కువ లో సోషియో ఎకనామిక్ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తారు. అక్కడ లెస్ దాన్ 1/3 పిల్లలకి మాత్రమే గ్యాజెట్స్ కి అవైలబిలిటీ ఉంది. అంటే ఆన్లైన్ ఇంటర్నెట్ కోర్సెస్ ద్వారా వాళ్ళు నేర్చుకోగలిగే పరిస్థితి ఉన్న వాళ్ళు కనీసం ఒక 1/3 మాత్రమే, అంటే 3వ వంతు పిల్లలకి మాత్రమే అవైలబిలిటీ ఉంది. మిగిలిన 2 వంతుల పిల్లలకి అవైలబిలిటీ లేకపోవడంతో చాలా దెబ్బతిన్న దేశం ఇప్పుడు మంది చెప్పాలంటే. అయితే మనం ఒక టాస్క్ ఫోర్స్ టు ఓపెన్ ద స్కూల్స్ ఒకటి ఏర్పాటు చేయాల్సి వస్తుంది. టాస్క్ ఫోర్స్, అందులో ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఆర్ హెల్త్ మినిస్ట్రీలో ఒక మంచి మాహిర్లు అంటే ఐఏఎస్ క్యాడర్ వాళ్ళు దాన్ని లీడ్ చేయాలి. అదే కాకుండా పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అంటే ఎపిడెమియాలజిస్టులు, ఇప్పుడు డాక్టర్ విజయానంద్ గారు లాగా మంచి సోషల్ యాక్టివిజం మీద ఇంట్రెస్ట్ ఉన్న డాక్టర్స్, పేరెంట్స్, టీచర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ హెడ్స్, ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, జర్నలిస్ట్, వీళ్ళందరినీ కూడా చేసి మనం చేయాలి. దీన్ని ఒక కమ్యూనిటీ లెవెల్లో అసలు ఎప్పుడైతే మనం పాండమిక్ లాక్డౌన్ గురించి ఆలోచన చేసామో అప్పుడే మనం స్కూల్స్ రీఓపెనింగ్ ఎలా చేయాలి, మనం క్లోజ్ చేస్తున్నాం, రీఓపెనింగ్ ఎలా చేయాలి అనేది అప్పటి నుంచి కూడా మనకు ఆలోచన ఉండాల్సింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ మీద ఎంతైతే మనం ధ్యాస పెట్టామో స్కూల్స్ ఏం చేయాలి, ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ ఏం చేయాలి, అప్పుడు సిచ్యువేషన్ వేరు. మన ఫోకస్ అంతా మనల్ని మనం ఎలా సేవ్ చేసుకుందాం, మన పిల్లల్ని ఎలా కాపాడుకుందాం అనే దానిపైనే ఉండింది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే స్కూల్స్ ని క్లీన్ చేయడానికి ఆయమ్మలు కానీ అక్కడ వాటర్ ట్యాంక్స్ లో అన్ని బల్లులు, కప్పలు నిండిపోయి ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు స్కూల్లో వాటర్ ట్యాంక్స్ నుంచి, డ్రైనేజ్ నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి, అక్కడ ఫర్నిచర్ రిపేర్, కొన్ని స్కూల్స్ చదలు పట్టేసి రూఫ్ లీక్ అవుతుంది, డోర్స్ క్లోజ్ అవ్వట్లేదు, తాళాలు తెరవట్లేకపోతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు స్కూల్స్ లోనే ప్రాబ్లమ్స్ కాదు. రమేష్ గారు మీరు చెప్పాలి, థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి అసలు మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మనం మొన్న ఏదైతే ఫేస్ చేసామో ఆక్సిజన్ సిలిండర్స్ కొరత కావచ్చు, వెంటిలేటర్స్ లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోగలమా? అసలు ఒరిజినల్గా ఏంటంటే ఇప్పటి వరకు మనం సెకండ్ వేవ్లో ఏదైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేయాలి ఫస్ట్. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫస్ట్ వేకెన్సీస్ ఏవి అయితే ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి, నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటా అని చెప్పేసి గవర్నమెంట్ దాదాపు 3 నెలలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా కాంట్రాక్ట్ బేసిస్ కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. బికాజ్ ఆఫ్ జోనల్ ఇష్యూ ఏదో వచ్చింది. ఇప్పుడు ఆ జోన్ 1లో పెట్టాలా, జోన్ 2లో పెట్టాలా, ఇంతమంది జోన్స్ తీసేసి ఒక చర్చ నడుస్తుంది. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మనం థర్డ్ వేవ్ ఏదైతున్నదో మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత మనం గబర్ అయ్యేదానికన్నా ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 5 ఏళ్ళు వెయిట్ చేసినామండి. మొన్న 5,000 జాబ్స్ ఇచ్చారు. మేము ఆ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం టోటల్గా హాస్పిటల్లో డాక్టర్ నుండి మొదలుకుంటే కింద స్టాఫ్ వరకు ఫస్ట్ మనము ఏది రిక్రూట్మెంట్ చేయాలి, నంబర్ 1. నంబర్ 2, ప్రతి హాస్పిటల్లో ఇప్పుడు చిల్డ్రన్స్ అని చెప్పేసి ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఆ చిల్డ్రన్స్ గురించి, చిల్డ్రన్స్ నిజంగానే ఎఫెక్ట్ అయ్యారు అనుకోండి, మన దగ్గర ఏం ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయి, మనం ఏం తీసుకున్నామని ఒక 20% ఆఫ్ ద బెడ్స్ ఇప్పటికీ అలాట్మెంట్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్సే కానీ ప్రైవేట్ హాస్పిటల్సే కానీ.
ఇప్పుడు నిలోఫర్ హాస్పిటల్లో ఒకటి పీడియాట్రిక్ సెంటర్ ఉంది. ఆ నిలోఫర్ హాస్పిటల్లో ఒక లాస్ట్ ఫ్లోర్లో ఏదో మొత్తానికి టోటల్గా బెడ్స్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి పైప్ లైన్ సప్లై కానీ తర్వాత మామూలుగా నార్మల్ బెడ్స్ ఉండేది, అంటే ఐసీయూ బెడ్స్ కాకుండా నార్మల్ జనరల్ వార్డ్స్ ఏవి అవుతున్నాయో జనరల్ వార్డ్స్లో ప్రతి దానికి కూడా ఆక్సిజన్ సప్లై ఒకటి పెడతా ఉన్నారు. ఆక్సిజన్ సప్లై పెట్టడమే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా 100 బెడెడ్ హాస్పిటల్స్ ఇవైతే అంటున్నారో స్ట్రిక్ట్గా మేడం చెప్పినట్టు టాస్క్ ఫోర్స్ ఒక్కదానికే కాదు, టాస్క్ ఫోర్స్ దీనికి కూడా పెట్టి నిజంగా డ్రగ్స్ ఇంత ముందు ఏదైతే చెప్పినారో దాని బ్లాక్ మార్కెట్లకు పోయిన తర్వాత మనం చేసేదాన్ని. సో నేనేమంటున్నా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి, డెఫినెట్ గా అక్కడ ఎక్విప్మెంట్ పెట్టాలి. సో ఆ దిశగా గవర్నమెంట్ ఇప్పటి నుంచి అయినా చర్యలు తీసుకుంటుంది, ఆ దిశగా ఆలోచిస్తుంది అని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, విజయానంద్ గారు, లక్ష్మీ లావణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిబేట్. సో ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.